ఇక రెండవ పిలిపిని అమ్మాయి విషయంలో చూసుకున్నట్లయితే గన ఆ ఇంట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళ కఫిల్ యొక్క తమ్ముడు గన్నుతో దాడి చేసి తన యొక్క ప్రాణాలైతే తీశాడు. తను చేసినటువంటి తప్పుని కప్పిపుచ్చుకోవడానికి తన యొక్క అన్న మరియు తన యొక్క వదిన ఇద్దరు కూడా సాయం చేశారు. ఇక్కడ మరొక ట్విస్ట్ ఏంటంటే అదే ఇంట్లో పనిచేస్తున్నటువంటి ఆ పని మనిషి కూడా సాయం చేసింది అదే ఇంట్లో ఉన్నటువంటి గార్డెన్లో బూడ్చిపెట్టడానికి. 2 నెలల పాటు తనని అలాగే గోప్యంగా ఉంచినందుకు గాను రీసెంట్ గా కువైట్ లో ఉన్నటువంటి కోర్టు సైతం వాళ్ళపైన ఆగ్రహం అయితే వ్యక్తం చేసింది. ఎవరైతే తనకి సహకరించారో అంటే 3 వ్యక్తులు, తన యొక్క అన్న మరియు వదిన మరియు అక్కడ పనిచేస్తున్నటువంటి ఆ మహిళకి బహుశా సంవత్సరం శిక్ష పడవచ్చు, లేదంటే గన 2 సంవత్సరాల శిక్ష అయితే పడవచ్చు. రీసెంట్ గా మనం చూసినట్లయితే గన ఇద్దరు ఆంజనేయులు అనేటువంటి వ్యక్తి, మరొక వ్యక్తి ఇద్దరైతే హత్యకు అయితే గురి అయ్యారు. మరి వాళ్ళకు సంబంధించినటువంటి కువైట్ వారికి మరణ శిక్ష పడిందా అంటే గన పడలేదు కదా. బయటికి వచ్చి చాలా హ్యాపీగా అయితే తిరుగుతూ ఉన్నారు కాబట్టి ఇతనికి కూడా మరణ శిక్ష పడుతుందా అంటే